వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. బీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదని బీజేపీ స్పష్టం చేసింది. తాము స్వతంత్రంగా 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మరోవైపు ఏపీలో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. పొత్తుల విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చెప్పారు. ఇక పొత్తులపై తెలంగాణలో స్పష్టత ఉన్నా ఏపీలో మాత్రం అస్పష్టత కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహం ఏంటి? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి అలాగే టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్ విఠల్ గారు, ఇక తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత శాసనమండలి సభ్యులుగా ఉన్న కంచర్ల శ్రీకాంత్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, విఠల్ గారు, మీరు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు. ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాము. కౌన్సిల్ సమావేశాల తర్వాత అభ్యర్థులపై కూడా కొంత స్పష్టత రాబోతుంది. బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు అంటున్నారు. ఎంతవరకు నమ్మచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను? ఇంకా ఎన్నికలకు దాదాపు ఒక 2 నెలల సమయం ఉంది. చివరిలో పరిణామాలు మారే అవకాశం ఉందన్న చర్చ కూడా ఒకవైపు నడుస్తోంది. బీఆర్ఎస్ చాలా రిగరస్గా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా బయట పొలిటికల్ సర్కిల్స్ చర్చ జరుగుతోంది. మీకు ముందుగా గుడ్ మార్నింగ్. అట్లనే ఇద్దరు శ్రీకాంత్ గారికి కూడా గుడ్ మార్నింగ్ అండ్ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కూడా, రాష్ట్ర అధ్యక్షులు కూడా, వారు అధికారికంగా ఒక మాట చెప్పారంటే డెఫినెట్ గా అది వాస్తవం ఉంటుంది. అంతకుముందు కూడా మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారు బండి సంజయ్ గారు కూడా గత 2 days బ్యాక్ పొత్తు ప్రసక్తే లేదు, బీఆర్ఎస్ తోటి మాకేం అవసరం పొత్తు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మేము రోజు రోజుకు తెలంగాణ ప్రాంతంలో రోజు రోజుకి బలపడుతున్నటువంటి సందర్భం ఉంది. మనం చూసినాం సరే రిజల్ట్స్ మొన్న మాకు కొంత తేడా వచ్చినా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే 14% ఓట్ బ్యాంక్ మాకు వచ్చింది. అదేవిధంగా ఒక సీట్ నుంచి 8 సీట్లు పెరిగినాయి. ఎట్ ద సేమ్ టైం 2019 ఎలక్షన్స్ లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభంజనం ఉన్నటువంటి వాతావరణంలో పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి మోడీ నాయకత్వాన్ని బలపరిచే ప్రజానికం ఆ రోజు ఎవరు ఊహించని రీతిలో మేము 2019 లోనే 4 ఎంపీ సీట్లు గెలిచి 20% ఓట్ బ్యాంక్ తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ విషయానికి వస్తే ఇవాళ ప్రజలు పార్లమెంటు విషయానికి వస్తే చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కూడా చాలా విఘ్నులు, తెలివైనటువంటి ఓటర్స్ కాబట్టి కేంద్రంలో ఎవరు ఉండాలి, రాష్ట్రంలో ఎవరు ఉండాలి డిసైడ్ చేసుకుని ఓటేసుకుంటున్నారు. కేంద్రంలో మోడీ గారు రావాలి, బీజేపీ మళ్ళీ 3వ సారి రావాలని ప్రజలు ఒకవైపు అంత భిన్నమైనటువంటి అభిప్రాయంతో ఉన్నప్పుడు మాకు పొత్తు ఏం అవసరం ఉంటది సతీష్ అన్న? ఎవరికి పొత్తు భవిష్యత్ టీఆర్ఎస్ వల్ల జీవన్మరణ సమస్య అది. వాళ్ళు ఇవాళ మొన్న ఓటమి పాలై 39 మంది అహంకారంతో ఎన్నికలకు పోయి ఓటమి పాలై ఇవాళ అసెంబ్లీలో కూడా వాళ్ళు చేసిన అక్రమాలను ఎదుర్కోలేక, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దాడికి తట్టుకోలేక చివరికి బీజేపీ అయితే బాగుంటదేమో, బీజేపీ పంచన చేస్తే మాకు కొంత రక్షణ ఉంటదేమో, బీజేపీ ఆశీర్వాదాలు ఉంటే మేము వెసులుబాటు ఉంటదేమో అన్నట్టు ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ పేపర్లో లీకులు ఇస్తుండొచ్చు, సోషల్ మీడియాలో లీకులు ఇస్తుండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ తో పార్టీకి 80% పొత్తు అవసరం లేదు. మేము స్వతంత్రంగా 17 సీట్లు గెలిచి పోటీ చేస్తాం. దాదాపు 10 సీట్ల వరకు ఇప్పటికే అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. 10 నుంచి 12 సీట్లు బీజేపీకి అనుకూలంగా ఉంది. 8 నుంచి 10 సీట్లు 100% గెలుస్తామనేది అనేక సర్వేలు, అంచనాలు. ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. మొన్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత దేశవ్యాప్తంగా ఒకసారి వాతావరణం, అనుకూలమైన వాతావరణం భారతీయ జనతా పార్టీకి ఉంది. ఒక మందిరే కాదు, మోదీ గారు వాళ్ళ ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి నేత, భారతదేశంలో కాదు 140 కోట్లమైనటువంటి ప్రజలకు కూడా ఇష్టమైనటువంటి నేత. ఇవాళ అనేక రకాలుగా దేశానికి సంబంధించి కావచ్చు, జాతీయ భావాలకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక చిన్నపాటి అవినీతి ఆరోపణ లేని ప్రభుత్వం నడుపుతున్నటువంటి తీరుని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ప్రజలు కేంద్రంలో సౌత్, నార్త్ నుంచి ఉత్తర దక్షిణాలు కావచ్చు, తూర్పు పడవ అన్ని ప్రాంతాలు కూడా బీజేపీ బలంగా ఉంది. నిన్న మనం చూసినాం మరి మధ్యప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు కూడా వాళ్ళ బీజేపీలో జాయిన్ అవుతారు అన్నట్టు వాతావరణం ఉంది. దేశవ్యాప్తంగా ఈ ప్రపంచాన్ని చూసి తెలంగాణలో మాకు 8-10 సీట్లు తెచ్చుకునే వాతావరణం మేము ఎందుకు చెడగొట్టుకుంటాం? బీఆర్ఎస్ వాళ్ళ యొక్క మైండ్ గేమ్, వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం. భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ తోటి ఎలాంటి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా ఎలాంటి సంబంధాలు ఉండవు. అదే విషయం కిషన్ రెడ్డి గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. రైట్, ఆది శ్రీనివాస్ గారు, మరి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కుదుర్చుకోబోతున్నాయి, రెండు ఒకటే అన్న
ఆరోపణలను ఇప్పుడైనా వెనక్కి తీసుకుంటారా? ఇంకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా చెప్పారు, తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రసక్తే లేదు, 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు ప్రక్రియ మొదలైంది, నేషనల్ కౌన్సిల్ తర్వాత కొన్ని స్థానాల అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నాం అంటున్నారు. ఇంకా మీకు ఏదో ఒక మూల అనుమానం ఏమైనా ఉందా? గుడ్ మార్నింగ్ ఉన్నటువంటి మిత్రులకు అదే వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి రెండు కలిసి పోటీ చేస్తే ఆ పోటీ అనేది వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు. అది వాళ్ళ రాజకీయ పరంగా అవగాహనతోని ఎవరికి ఏ విధంగా లాభం జరుగుతుంది అనేది అనేది వాళ్ళ అంశాలు ఏం చర్చించుకుంటారో చూద్దాం. సరే, ఇప్పుడు మీరు ఒక మాట మీరు వాళ్ళిద్దరు ఒకటే అనే ఆరోపణలు వెనక్కి తీసుకుంటారు అనే దానిలో ఆ అంశంలో భవిష్యత్తులో ఇంకా లోక్సభ ఎన్నికలకు ముందు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం అంటే లోపాయకారి ఒప్పందంగా పలానా ప్రాంతంలో మీరు పోటీ చేయండి, పలానా ప్రాంతంలో మేము పోటీ చేస్తాం, అక్కడ మీరు బలమైన అభ్యర్థులు పెట్టండి, ఇక్కడ మేము బలమైన అభ్యర్థులు పెడదాం అనేటువంటి ఆలోచన వస్తాం. మన క్యాండిడేచర్ కూడా ప్రకటించినా కూడా తెలుస్తుంది ఒకళ్ళు పొత్తు కాకపోతే. కానీ ఇక్కడ రెండు ఒకటే అని మేము మొదటి నుంచి చెప్తున్న దానికి నిదర్శనం మీరు చూసినారు. గల్లీలో లొల్లి, ఢిల్లీలో దోస్త్ అనడానికి అనేక సందర్భాలు వాళ్ళు రెండు పార్టీలు ఏ విధంగా కలిసి పనిచేశాడు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో రైతులకు సంబంధించిన చట్టాలు, నల్ల చట్టాలు అప్పుడు వద్దన్న అన్ని పార్టీలు ఒకవైపు ఉన్న వారు భారతీయ జనతా పార్టీ ఉండడం. ఈ 10 సంవత్సరాలలో లోకసభలో అనేక కీలకమైనటువంటి సమయాల్లో స్నేహాస్తాన్ని భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి మనం చూసినాం. సరే, వాళ్ళ అంతర్గత వ్యవహారం ఓవైపు పోరాటం చేస్తున్నట్టు ప్రజలలో చూపెట్టడానికి ప్రయత్నం చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ స్నేహాస్తం మాత్రం 100కి 100 భారతీయ జనతా పార్టీ వైపు ఉందనేది ప్రజలు గమనించారు. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో వాళ్ళకి తగినటువంటి రీతిలో సమాధానం చెప్పినటువంటి భావన. ఈరోజు టీఆర్ఎస్ పార్టీని 10 సంవత్సరాలుగా ప్రజలు ఇక్కడ గమనించి నియంతృత్వ పోకడలకు లేదా వాళ్ళు ప్రశ్నించే గొంతుకులను ఎక్కడికెక్కడ ఆపడాన్ని గమనించి తెలంగాణ సమాజం ఈరోజు టీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టింది. కాబట్టి రేపు నేనేమనుకుంటున్నంటే వాళ్ళిద్దరు రెండు విడిగా పోటీ చేసిన కిషన్ రెడ్డి గారు మా 17 సీట్లలో మేము సొంతంగా పోటీ చేస్తూ ఉంటే అంత బలంగా ఉందని అనుకోవడం లేదు. సరే, ఇంతకుముందు అన్నట్టుగా మేము 14%, 20% 2019 ఉండే 14% మొన్నటి ఎన్నికలు కూడా వచ్చింది. కాబట్టి రాష్ట్ర స్థాయి ఎన్నికలు ఓ రకంగా చూస్తారు, దేశ స్థాయి ఎన్నికలు ఒకసారి చూస్తారని చెప్పిన భావన వారు చెప్పడానికి ప్రయత్నం చేశారు. నేనేమంటున్నా, ఈసారి ఎన్నికల్లో కూడా ప్రజలు ఏదైతే రాష్ట్రంలో మార్పు కోరి నియంతృత్వపు టీఆర్ఎస్ పార్టీని కాదని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారో దేశవ్యాప్తంగా కూడా 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన కాదని మార్పు కోరుతారని చెప్పని భావిస్తున్నా. అక్కడ కూడా ఇండియా కూటమికి అవకాశం వస్తారని భావిస్తున్నా. భారతీయ జనతా పార్టీ సార్ వారు ఒకటే కేవలం మోడీ పైన ఆధారపడడం, మోడీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ నేతగా ఎదిగిరని చెప్పినటువంటి ఒకే ఒక మాటతో వాళ్ళు పోతున్నారు. సార్, మొదటిసారి సక్సెస్ కాగలిగినారు, రెండోసారి సక్సెస్ కాగలిగినారు, కానీ మూడోసారి సక్సెస్ అవుతారని చెప్పినటువంటి భావనతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే 10 సంవత్సరాల పరిపాలనలో కూడా అనేక ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నటువంటి ప్రజలకు బాగా వెళ్ళింది. ప్రధానంగా ఈ మధ్యలో లోక్సభలో 140 మంది ఎంపీలను ఏకకాలంలో సస్పెండ్ చేయడమే కానీ ప్రశ్నించేటువంటి వారిని ఆయా రాష్ట్రాల్లో ఈడీ, సిబిఐ పేరిట వేధింపులు చేసినట్టు కాదు. సేమ్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చేసింది వారు కూడా చేసినటువంటిది కూడా గమనిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ఇండియా కూటమి అనేటువంటి ద్వారా కాంగ్రెస్ పార్టీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసినటువంటి పాదయాత్రను కానీ, లేకపోతే ఈరోజు మణిపూర్ నుంచి ముంబైకి ఏదైతే భారత్ జోడోలో న్యాయయాత్ర చేస్తున్నట్టు దానిలో కూడా ప్రజలు ఒక వైపు చూస్తున్నారు. అంటే రేపు మార్పును కోరే క్రమంలో ఇండియా కూటమి కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీయే తారక మంత్రం, రెండు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ దేశవ్యాప్తంగా మళ్ళీ కనిపిస్తుందన్న చర్చ జరుగుతుంది. అయోధ్య రామాలయ నిర్మాణం తర్వాత కొన్ని చోట్ల ఎక్కడైతే మైనస్ ఉందో అది కొంత పాజిటివ్గా మారిందన్న చర్చ కూడా జరుగుతోంది. కొత్త మిత్రులు కూడా వచ్చి చేరుతున్న వాతావరణం. ఇప్పుడు రాముడు అందరి వాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉద్భవించక ముందు రాముడిని పూజించేటువంటి దేశంలో మనం అందరం ఉన్నాం. అందులో నేను పక్క హిందుత్వవాదిని, అందులో ఏమాత్రం అవడం లేదు. నేను ఎన్నికలు వచ్చినప్పుడే మతాలను అడ్డు పెట్టుకోవడం, ఎన్నికలు వచ్చినప్పుడు ప్రాంతాలను అడ్డు పెట్టుకోవడం, ఎన్నికలు వచ్చినప్పుడు చైనావా లేదంటే పాకిస్తాన్కి సంబంధించిన అంశాలు తీసుకొని రావడం అనేది ప్రజలు చూసి 2 ఎన్నికల్లో. నేనేమంటున్నా, ప్రజల యొక్క నాడిని గమనిస్తున్నాను. 30 సంవత్సరాలుగా నేను స్వయంగా రాజకీయాలు ఉన్నవాడిగా, అంతకంటే 10 సంవత్సరాలు రాజకీయాలు ఏం జరిగి చూసిన వాడిగా నేను చెప్తున్నా. భారతదేశ ప్రజల సైకాలజికల్ కానీ మన రాష్ట్రంలో సైకాలజికల్ కానీ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఆయా ప్రభుత్వాలు మార్పును కోరుతున్న క్రమంలో 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీని ఈసారి ప్రజలు
పక్కన పెడితే చెప్పిన భావన వ్యక్తం చేస్తున్నా. ఈరోజు జన్ధన్ ఖాతా ద్వారా ప్రతి పేదవాడు 14 లక్షల పైచీలకు వేస్తామని చెప్పిన మాట కానీ, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వని మాట కానీ, జిఎస్టీ ద్వారా పడుతున్న ఇబ్బందులు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ అనేక భారతీయ జనతా పార్టీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. లేవని ఎందుకు అనుకుంటాం? వాళ్ళు కూడా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టు చూసినాం. రాహుల్ గాంధీ గారిని లోక్సభ నుంచి గంటి వేసే క్రమంలో ఒక చిన్న కేసును పట్టుకొని ఏ విధంగా చేసి మనం చూసినాం. అంటే నేనేమంటూ మీరు అన్నట్టు మోడీ గారి ఫ్యాక్టరీ నేను గత 2 ఎన్నికలు వాళ్ళకి లాభించిందేమో, 3వసారి లాభిస్తని చెప్పిన భావన నాలుగు. ప్రజలు ఎన్నికలు ఎలా దగ్గరకు వస్తుంటే అలా వాళ్ళ మూడు చేంజ్ చేస్తుంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో చూసారు, బిఫోర్ 10 days టీఆర్ఎస్ పార్టీ అధికారులకు వస్తుంది అనుకుంటారు. కానీ ఎప్పుడైతే నేనైతే 10 మాసాల ముందు నుంచి మా క్యాడర్ మీటింగ్లో చెప్పి తప్పనిసరిగా ప్రజల మూడు మారుతుంది, కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పారు. సరే సిటీ కల్చర్ కొంచెం చేంజ్ అయింది, అక్కడ ఎందుకు రాలేమని పోస్ట్ మార్టం చేస్తున్నాము. ఆ విధంగా భారతదేశంలో కొన్ని ప్రజల మూడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది మారుతుందని చెప్పినటువంటి భావన నాలో ఉంది. తప్పనిసరిగా మనం నేను అనుకుంటున్నా ఇండియా కూటమి అధికారులకు వస్తుందని చెప్పిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నా. రైట్. కంచెల శ్రీకాంత్ గారు, ఓకే, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉంది? బీఆర్ఎస్ బీజేపీ కోసం పొత్తు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఎందుకంటే ఇక్కడ టాక్ ఏంటంటే తెలంగాణలో బీఆర్ఎస్ అస్తిత్వం పోవాలని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత ఇక్కడ ఎమర్జ్ కావడానికి భారతీయ జనతా పార్టీ పొలిటికల్గా స్ట్రాటజిక్గా వ్యవహరించవచ్చు అన్న అంచనాల్లోనే బీఆర్ఎస్ ముందుగానే పార్టీని రక్షించుకునే క్రమంలో పొత్తులకు సిద్ధమవుతుంది అంటూ ఒక చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో. అయితే పొత్తు ఏమి ఉండదని కిషన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పేశారు. కానీ ఏపీ విషయంలో ఏమీ తేల్చలేదు. ఉంటుందా ఉండదా అన్న దానిపైన ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మీ అంచనా ఏంటి సార్? ఇక్కడ జరుగుతున్న పరిణామాలకి ఏపీ విషయంలో ఏవి తేల్చకపోవడానికి ఎలా అర్థం చేసుకోవాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న విఠల్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, అలాగే సతీష్ గారికి, మీకు అందరికి హృదయపూర్వక నమస్కారాలండి. నమస్తే. ఈరోజు టీడీపీ జనసేన ఈ పొత్తు అనేది 100% అఫిషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2 పార్టీలకు సంబంధించిన అధినాయకులు మా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చర్చలు జరపటం, సీట్ల విషయంలో కూడా ఒక అవగాహన రావటం జరిగింది. జనసేన బీజేపీ పొత్తులో ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీతో వెళ్తే కేంద్రంతో సత్సంబంధాలు ఉంటే రేపు రాష్ట్రానికి సంబంధించిన ఏ కార్యక్రమాలైనా మనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో బీజేపీతో వెళ్ళాలనేది అభిప్రాయం వ్యక్తం చేయటం, వీటన్నిటి మీద ఆల్రెడీ అమిత్ షా గారు వీళ్ళందరూ కూడా పిలవటం, మేము టీడీపీ జనసేనతో భాగంగా పొత్తులో భాగంగా మేము కూడా బీజేపీ కూడా జాయిన్ అవ్వాలనే ఇదిని వ్యక్తపరచడం, ఇవన్నీ కూడా మనం చూడటం జరిగింది. వాటన్నిటి మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఒక 4-5 రోజుల్లో వీటి మీద కీలకమైన ప్రకటన, ఉమ్మడి కార్యాచరణ సంబంధించిన అంశాలన్నీ కూడా రావటం జరుగుతుంది. 100% కేంద్ర ప్రభుత్వంతో ఒక పాజిటివ్ వాతావరణంతో ఉండాలనేది టీడీపీ జనసేన 2 పార్టీల ఆలోచనలాగా కనపడుతూ ఉంది. కాబట్టి 100% ఒక 4-5 రోజుల్లో దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మరొకసారి ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి తర్వాత ఆ సమాచారాన్ని ఏ విధమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది త్వరలోనే తెలియజేస్తారని జరుగుతుంది. సతీష్ గారు, శ్రీకాంత్ గారు, అదే తెలంగాణ విషయంలో ఇంకా క్లారిటీగా చెప్పేశారు. అయితే చివరి వరకు ఇదే ఉంటుందా లేదనేది లెట్ us వెయిట్ అండ్ సీ. ఎందుకంటే బీహార్లో నితీష్ కుమార్ పై కీలక వ్యాఖ్యలు అమిత్ షా చేసిన 4 రోజుల్లోపే మళ్ళీ జీవితంలో నితీష్తో కలిసే ప్రసక్తి లేదని అమిత్ షా ప్రకటన చేసిన 4 రోజుల్లోపే తిరిగి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి వచ్చారు. అంటే రాజకీయాల్లో ఈక్వేషన్స్, పరిణామాలు మారుతుంటాయి. ఒక మాట మీద ఒకరు ఉంటారని చెప్పలేము. అందుకు తెలంగాణలో ఓకే, రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ప్రకటన చేశారు కాబట్టి దానికి ఒక గుర్తింపు, దానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. అంటే ఇక్కడ లేదు అని చెప్పేశారు, ఇంకా అక్కడ కనీసం చర్చలు కొనసాగుతున్నాయనో ఏమీ తేల్చడం లేదు. ఇది 100% మీరు చెప్పింది వాస్తవం. ఇంకా ఇక్కడ చర్చలు కొనసాగుతున్నాయి. ఆల్రెడీ టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా బీజేపీతో వెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం వ్యక్తం చేయటం, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు రాష్ట్రానికి ఎప్పుడు ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడటం జరిగింది. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే, అంటే ఇప్పుడే మనం మాట్లాడితే ఇది చాలా
సబ్జెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి అటు బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కూడా పొత్తుల మీద వాళ్ళ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ మిగతా పార్టీలతో మనం చర్చలు జరపడానికి కేంద్రం వాళ్ళ అధిష్టానం ఆదేశిస్తే నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఆవిడ తెలియజేయడం జరిగింది. కాబట్టి 100% త్వరలోనే దీని మీద ఒక నిర్ణయం ఏ విధంగా ముందుకెళ్తాం ఈ ఎన్నికల్లో అనే దాని మీద నిర్ణయం వస్తుందని తెలియజేస్తున్నాం అండి. అంటే విఠల్ గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి ఎప్పుడైనా ఈ పొత్తులు తర్వాత కీలక నిర్ణయాలకు సంబంధించి కేంద్రంలో పార్టీ పెద్దలు తీసుకుంటారు, రాష్ట్ర పార్టీకి మా అభిప్రాయాలు మేము చెప్తాము, ఎక్కడైనా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎక్కువగా చెప్పే మాట చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి గారు ఆమె చాలా సందర్భాల్లో మా అభిప్రాయాలు మేము చెప్పాము, ఇప్పటికి జనసేనతో మేము పొత్తులో ఉన్నాము, పొత్తుల పైన కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మా అభిప్రాయాలు ఉంటాయని చాలా కరాఖండికి చెప్తారు. అంటే వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుని మేము ఫాలో అవుతాం అన్నట్టుగా. అలాగే కిషన్ రెడ్డి కూడా చెప్పిన స్టేట్మెంట్ కేవలం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా చూడాలా, లేదంటే నిజంగా కేంద్రం పెద్దలు తేల్చేశారా? ఇంకా బీఆర్ఎస్ తో అలాంటి వాతావరణం ఏమీ లేదు, ముందుగానే మీరు కరాఖండిగా చెప్పేయండి అని కేంద్ర పెద్దలు ఆదేశాల మేరకే కిషన్ రెడ్డి ప్రకటన చేశారనుకోవాలా? సతీష్, ఇప్పుడు మాకు నేషనల్ కన్వెన్షన్ జరుగుతా ఉంది. నిన్న ప్రారంభ నేషనల్ కలో ఈ రోజు ముగింపు ఉంటది. ప్రధానమంత్రి గారు ముగింపు సందేశాన్ని ఇస్తారు. మా కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులతో పాటు జాతీయ కేంద్ర మంత్రివర్యులు కూడా, అదేవిధంగా రాష్ట్రం నుంచి ఇంకొక ముఖ్యమైన కీలక నేత మాజీ అధ్యక్షులు బండి సంజయ్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, మొన్న వీళ్ళిద్దరు కూడా డెఫినెట్ గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ గురించి మా అధినాయకత్వానికి తెలియజేశారు. వాళ్ళు నిజంగా ఒక మాట అన్నారంటే దానికి మా అధిష్టానం క్లారిటీ లేకుండా అధిష్టానం చర్చించకుండా అన్నారు. డెఫినెట్ గా అది 100% వాళ్ళ అభిప్రాయం అంటే పార్టీ అభిప్రాయంగా రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో పార్టీ అభిప్రాయంగా చెప్పడం జరిగింది. అది వెరీ క్లియర్. మాకు రాజకీయాల్లో మీకు తెలుసు సతీష్ అన్న, ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ పోటీ ఉంది తెలంగాణలో. మేము కొంత నష్టపోయినాం నిజం కూడా. ఇప్పుడు ఆదిశీన్ అన్న చెప్పినట్టు ఎన్నికల కన్నా ముందు నిజానికి ఎక్కడ పొత్తు లేకున్నా ఏ రకమైనటువంటి అండర్స్టాండింగ్ లేకున్నా బీఆర్ఎస్ బీజేపీ ఒకనాడు బండి సంజయ్ గారి నాయకత్వం అధ్యక్షత జరుగుతున్న వాతావరణంలో పూర్తి స్థాయిలో బీజేపీ అధికారంలోకి వస్తున్నటువంటి వాతావరణం రాష్ట్రంలో ఉండే వరుస బై ఎలక్షన్స్ గెలవడంతో బీఆర్ఎస్ బీజేపీ ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరు ఒకటే అన్నటువంటి వాదన బలంగా మా ఆదిశీన్ అన్న వాళ్ళు తీసుకుపోయారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మాకు భారీ నష్టం జరిగింది. నిజంగా ఈ రిజల్ట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అట్లాంటి పొరపాటు మళ్ళీ మేము ఎందుకు చేస్తాం? మాకేం అవసరం ఉంది? మరి బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికి మాకేం అవసరం? ఇప్పుడు ఎవరికి లాభం పొత్తుల ద్వారా తెలంగాణకు విషయానికి వస్తే బీఆర్ఎస్ కే లాభం అయితే, పొత్తు అయితే మాకేం కాదు. మేము విడిగా పోటీ చేస్తే 8-10 అనుకుంటున్నాం, 8 సీట్లు వచ్చినా 10 సీట్లు వచ్చినా 6 సీట్లు వచ్చినా మాకు లాభమే. బీఆర్ఎస్ ని బతికించే అవసరం మాకు లేదు. వాళ్ళ పోరాటం వాళ్ళకు ఉంటది, వారికి అపప్రతిష్ట ఉంది సమాజంలో. వాళ్ళ ఒక పెద్ద అవినీతి కుంభకోణాలు, వరుస కుంభకోణాలు అట్లాంటి వాళ్ళతో భారతీయ జనతా పార్టీకి అవసరం ఉండదు. ఆంధ్ర విషయానికి స్పష్టంగా ఇంతకుముందు శ్రీకాంత్ గారు చెప్పినట్టు జనసేన పార్టీ అనేది మా ఎన్డీఏలో భాగస్వామ్యమైన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో. అదేవిధంగా జగన్ గారు కేంద్రంతో సన్నిహిత సంబంధాలు సత్సంసాలు రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుకోవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ మా ఎన్డీఏలో భాగస్వామ్యం కాదు, అది బయట నుంచి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి ఏదైనా అక్కడ చర్చ జరగాలి. నిజంగా అక్కడ మాకు బలంగా కూడా లేము, ఒక ఎమ్మెల్యే సీట్ లేదు, ఎంపీ సీట్లు లేవు. మరి డెఫినెట్ గా జనసేన తోటి పోవాలా లేదా టీడీపీ తోటి, టీడీపీ గతంలో ఎన్డీఏలో భాగస్వామైనటువంటి పార్టీ, అక్కడ పోవాలా లేదా ఎన్డీఏ తోటి అక్కడ ఉన్నటువంటి జనసేనతో టీడీపీ తోటి పొత్తు ఉండాలా లేదా అనేది మా అధిష్టానం నిర్ణయిస్తుంది. దానిపైన ఇప్పటికీ క్లారిటీ లేదు మాకు కూడా. డెఫినెట్ గా అది మా నాయకత్వం అధిష్టానం మాకున్నటువంటి అమిత్ షా గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వంలో, నడ్డా గారి నాయకత్వంలో పార్టీ డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ అవసరాల దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి వాతావరణం దృష్ట్యా డెఫినెట్ గా ఏదైనా నిర్ణయం తీసుకుంటుండొచ్చు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేసి చాలా స్పష్టం, వెరీ క్లారిటీగా ఉన్నాం, మాకు అవసరం లేదు. డెఫినెట్ గా ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంటదో ఉండదో అనేది కూడా చర్చ జరుగుతాం. ఇవాళ అధికారంలో 39 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారు మరి ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించింది అనుకుంటే ఎంతమంది అధికార పార్టీలో చేరుతుందో. అంటే ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ రెండు మింగే ప్రమాదం ఉంది కాబట్టి పొత్తు పెట్టుకుంటే పార్టీని రక్షించుకోవచ్చు, అలాగే రాజకీయం కూడా నెరపొచ్చన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు అనేది రాజకీయంగా కొందరు విశ్లేషకులు అంటున్నమాట. కేసీఆర్ గారు వ్యూహకర్త, అనేక రకాల లీకేజీలు ఇస్తుంటాడు. ఇది వాళ్ళ అవసరము, వాళ్ళ పార్టీని కాపాడుకోవడానికి, వాళ్ళ ఎమ్మెల్యేలు కాపాడుకోవడానికి, వాళ్ళ పార్టీ క్యాడర్ని కాపాడుకోవడానికి ఈ ఎత్తుగడ
పాటిస్తుండొచ్చు, బట్ అది వాస్తవం కాదు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ తో పార్టీ పొత్తు ప్రశ్నే ఉండదు, భవిష్యత్తులో ఉండదు ఎప్పుడు. ఓకే విఠల్ గారు, ఓకే ఒక జాతీయ పార్టీగా పొత్తుల పైన, ఈక్వేషన్స్ పైన, స్ట్రాటజీస్ పైన నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు మీకుంది, ప్రెరోగేటివ్ మీకుంది. బట్ 2019, 2024 లోక్సభ ఎన్నికల వాతావరణం తెలంగాణలో చూద్దాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే మెరుగ్గా మీరు ఒక లోక్సభ స్థానాన్ని అదనంగా గెలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు వచ్చాయి. కానీ ఈసారి జాతీయ స్థాయిలో ఏ సర్వేలు చూసినా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ కు మెజార్టీ ఎంపీ స్థానాలు వస్తాయని, లీస్ట్ గా 9 ఎంపీ స్థానాల వరకు కొన్ని సర్వే సంస్థలు ఇస్తే మాక్సిమం 10-11 వరకు మిగతా సంస్థలు ఇస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ మొన్న గెలిచిన ఆ ఊపు ఇంకా తెలంగాణలో ఉంది, కొంత స్ట్రాంగ్ హోల్డ్ గానే ఉంది అన్నది ఒక జరుగుతున్న చర్చ. అయితే మీకు అంటున్నా, గతంలో మీరు గెలుచుకున్న 3 కంటే 1 తగ్గి 4 కంటే 1 తగ్గి 3 వస్తాయని కొన్ని సర్వే సంస్థలు, లేదు ఒక 5 వరకు రావచ్చని మరికొందరు చెప్తున్నారు. అంటే ఒక రకంగా మీకు కూడా పూర్తిగా గ్రౌండ్ క్లియర్ గా లేదు అన్నది బయట జరుగుతున్న చర్చ. అంటే ఈ క్వశ్చన్ నాకన్నా సతీష్ అన్న మీకే అడుగుతున్నా. యా, నేను చెప్పదలుచుకుంది ఇంతకుముందు ఆల్సీన్ అన్న చాలా స్పష్టంగా ఇండియాలో కూటమి, మేము అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఈ దేశ ప్రజల కట్టబెడతారని అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఆశపడడం తప్పులేదు. కానీ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు చూస్తే ఇండియాల కూటమిలో ఉన్నటువంటి ఒకరు నితీష్ తో పాటు మమతా బెనర్జీ ఇండియా కూటమిలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా దేశవ్యాప్తంగా రావని మాట్లాడుతున్న సందర్భం. ఎవరు కూడా ఇండియా కూటమిలో భవిష్యత్తులో ఉంటారా ఉండరా అనేటువంటి వాతావరణంలో ఇవాళ జాతీయ రాజకీయాల్లో ఎవరు ప్రధానమంత్రి కావాలని ప్రజలు నిర్ణయించుకుంటారు. మోదీ గారు ప్రధానమంత్రి కావాలా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి కాదు. సో చాలా స్పష్టంగా డివిజన్ వస్తుంది. మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నప్పుడు మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వాతావరణం మారుతుంది. తెలంగాణ విషయానికి వస్తే కూడా మొన్న భిన్నమైన ఎలక్షన్స్, బీఆర్ఎస్ మీద కోపంతో, కేసీఆర్ మీద కోపంతో, ఈ అధికార పార్టీని అహంకార పూర్తిగా ప్రభుత్వాన్ని దించాలన్నటువంటి కోపంతో ప్రత్యామ్నాయం కొంతకాలం మమ్మల్ని చూశారు బీజేపీ. కానీ మా మీద కొంత నమ్మకం, విశ్వాసం ఈ 2 పార్టీలు ఒకటే అన్నటువంటి బలమైన ప్రచారం జరగడంతో ఆ ఓటు కాస్త కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది. బీఆర్ఎస్ తోటి కోపంతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేపు ఎంపీ ఎలక్షన్ విచారణకు వచ్చేసరికి అంటే ఎన్నికల్లో విఠల్ గారు మీకు రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది. ఆది శ్రీనివాస్ గారు చాలా సీనియర్ పొలిటీషియన్, శ్రీకాంత్ గారు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీకి గెలిచారు, చాలా రోజుల నుంచి రాజకీయాలు చేస్తున్నారు, చాలా యాక్టివ్ పర్సన్ గా ఉన్నారు ఆయన కూడా. అంటే రాజకీయాల్లో కోపం ఉంటుంది, కోరిక ఉంటుంది, 2 ఉంటాయి సమానంగా. ఒక ప్రభుత్వం అంటే నచ్చలేదు కాబట్టి వన్ సైడ్ గా ఓటేశారన్న వాతావరణం ఎంత ఉంటుందో, ఇంకో ప్రభుత్వం కావాలన్న కోరిక కూడా ప్రజల్లో బలీయంగా ఆ ఓటు ద్వారా వెల్కమ్ చేసే పరిస్థితి. ఎగ్జాక్ట్లీ అన్న. ఈ ప్రభుత్వాన్ని 3వసారి గెలిపించుకుంటే ప్రపంచంలోనే భారతదేశం 3వ ఒక బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ దేశంగా మారుతుందని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్న వాతావరణంలో మొన్న కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. మళ్ళీ దేశ రాజకీయాలకు వచ్చేసరికి బీజేపీకి అవకాశం ఇద్దామని చాలా మంది మిత్రులు బయట మాట్లాడుకున్న వాతావరణం. నాకు తెలిసి వాళ్ళ గతంలో 3 ఎంపీ సీట్లు గెలిచారు. ఒక 5-6 గెలవచ్చు నేను, ఎందుకంటే మాకు బీజేపీకి కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ అనేది బీజేపీకి కాంగ్రెస్ కి అన్న. శ్రీనివాస్ గారు నిన్న కిషన్ రెడ్డి మరో కామెంట్ చేశారు, తెలంగాణలో బీఆర్ఎస్ అనేది మునిగిపోయినావా, ఎందుకు కావాలని మేము వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాము, ప్రసక్తే లేదని. ఆల్రెడీ మునిగిన నావా, ఇంకా మునిగిపోయే నావ కాదు, మునిగిన నావనే. ఎప్పుడైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు స్వయంగా కళ్ళ కట్టినట్టుగా ప్రభుత్వం చూపెట్టిన తర్వాత కృష్ణా జలాలను ఎప్పుడో 2020లోనే కేఆర్ఎంబీకి అప్పేపినటువంటి వైనము ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా, మరి మిగులు బడ్జెట్తో మనం ధనిక రాష్ట్రంగా బయటకు వచ్చి ఈరోజు 7 లక్షల పైచిలకు, అంటే మనం కట్టబోయే అప్పును కలుపుకొని నిన్నటి చూసి 6,70,000 కోట్లకు మళ్ళీ 60,000 కోట్లు కలుపుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. ఇంత ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా మరి వాళ్ళ అవినీతి అక్రమాల కోసం నాణ్యత లేని కట్టడాలు కట్టి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి ఆ పార్టీని ప్రజలు విశ్వసిస్తారని అనుకోరు. బహుశా నేను ఈ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు పోటీలో ఉంటే ఒకే ఒక కాడు ఉండే అవకాశం ఉంది అనుకుని నేను 2-3 సార్లు చెప్పినా ఆ ఒక్కటి కూడా గెలుస్తూ లేదనేటువంటి భావంలో ఉన్నారు. కాబట్టి బహుశా వాళ్ళు బీజేపీ తిరుగుతూ బాగుండి చెప్పిన వాళ్ళు వ్యూహం కావచ్చు. ఈ లోపల ఇప్పటికే దెబ్బతిన్నాము బీఆర్ఎస్తో పొత్తు అంటే మళ్ళీ ఇప్పుడు ఈ ముందు నుంచి మనం మేలుకుపోతే ఇబ్బంది అని చెప్పి కిషన్ రెడ్డి గారు వ్యూహంలో భాగంగా ఆయన ముందుగా బీఆర్ఎస్తో పొత్తు లేదంటున్నా అనేది అది కాలం తేల్చాలి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం వరకు తెలుస్తుంది.
నేను ఇక్కడ అంశంలో ఏంటంటే విఠలన్ అనే దానిలో మూడోసారి ప్రజలు కోరుకుంటున్నారు అనే దానికంటే భారతీయ జనతా పార్టీ శ్రేణులు మూడోసారి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు అనేటువంటి భావన ఉండదేమో, కానీ ప్రజలు ఇప్పుడు ఇంకా 3 రాలే. ఇప్పుడు రామాలయం నిర్మాణం చేసినంత మాత్రాన, రామాలయం సంబంధించినటువంటి గ్రామాలకు వెళ్ళినంత మాత్రాన ప్రజలందరూ మా వైపు ఉండేవారు. అంటే సందర్భం వచ్చినప్పుడు మనం దేవాలయం నిర్మాణం గ్రామాలు జరిగితే అన్ని వర్గాలు పోతారు, అన్ని పార్టీలు పోతాయి. ఆ సందర్భంగా దేవాలయంలో దేవుని దండ పెట్టుకుంటాం, కానీ వర్టికల్ విజన్ మళ్ళీ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలన భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అన్నప్పుడు కూడా అనేక ఫెయిల్యూర్స్ కనిపిస్తాయి. జన్ధన్ ఖాతాలో ఏటా ప్రతి పేద కుటుంబం 14 చేస్తాను వేయలేడు కదా, ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తాను ఇవ్వలేడు కదా, జిఎస్టీ ద్వారా ఇబ్బంది, పసిపిల్లలు తాగే పాలపైన కూడా జిఎస్టీ పన్ను వేసినట్టు అయినాము, ప్రశ్నించే గొంతులు కూడా అరెస్ట్ చేసింది కదా, ఈడీని సిబిఐని కూడా వాళ్ళ అవసరం కోసం వాడుకుని చెప్పినట్టుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి, కాదనటం లేదు. కొన్ని ఆరోపణలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలతలు కాదనటం లేదు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఆ ఎన్నికలకు ఏడాదిలో మాత్రం భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రాటజిక్ గా, గత ఎన్నికల ముందు కానీ ఇప్పుడు కానీ చాలా స్ట్రాటజిక్ గా మళ్ళీ ప్రజల మూడ్ని మార్చగలుగుతుంది. ఆ విషయంలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది అన్నది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఆరోపణ. ఇండియా కూటమిలోనే చూసాము, మీకు ప్రధాన భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ వెళ్ళిపోయారు, మమతా బెనర్జీ, వీళ్ళందరూ పూర్తిగా డిఫర్ అవుతున్న వాతావరణం ఉంది. ఇప్పుడు సరే నితీష్ కుమార్ గారు ఎందుకు వెళ్ళిండు, ఎన్నిసార్లు ఆయన పొత్తులకు ఇటు వచ్చి అటువైపు అధికారం కోసం పోయింది అనేది ప్రజలలో ట్రోల్ చూసినా మనం. నితీష్ కుమార్ గారు గడిచిన అధ్యాయంగానే ఇప్పుడు ఎన్నికల తర్వాత కనిపిస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అక్కడ ప్రజలు కూడా ఆ విధంగా. నేను సతీష్ గారు ఒకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, దేశ ప్రజల మూడు ఇప్పుడున్నది రేపు ఎన్నికల వరకు ఉంటుందని అనుకోవడం లేదు. ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు మాట్లాడతారు, ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఎందుకు చూపిద్దాం చెప్పి అనుకుంటారని చెప్పిన భావన. ఎందుకు వేయాలి ఓటు నరేంద్ర మోడీకి అని చెప్పంటే వాళ్ళు మళ్ళీ మేము ఈ విధమైనటువంటి పరిపాలన చేసి వాళ్ళు భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ పోతుంది, మేము ఎందుకు ఓటు వేయకూడదో మేము చెప్పుకుంటూ పోతాం. కాబట్టి ప్రజలు ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉంటారని చెప్పిన భావన. ఈరోజు మీరు తెలంగాణలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఒకటి తెలంగాణ మీ కాంగ్రెస్ ఉంది, ఇతర ప్రాంతాల్లో లేదు కదా, ఇక్కడ మీరు అక్కడ వాళ్ళు వెళ్ళి ఇక్కడ వీళ్ళు వెళ్ళి చెప్పిన భావన. వ్యూహం అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల పరిస్థితి బట్టి వ్యూహాత్మకంగా ఇటువైపు ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పి ఎందుకు అనుకోకూడదని చెప్పి ఒక ఆలోచన చేయాలి. దేశ ప్రజల మూడు మారుతుంది. ఈరోజు మేము కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర వేసినాం, దాంతో రాహుల్ గాంధీ గారి అయితే ఇమేజ్ వ్యక్తిగతంగా పెరిగింది. మీ అందరూ చూసారు ప్రజల కోసం. ఈరోజు ఎండలో వానలో మంచు కొండల్లో సైతం ఆయన ప్రయాణం చేసి చూసినాం. ఆయన మాట తీరు, మెరుగైన తీరు, ప్రజల కోసం పోరాడుతున్న తీరు కూడా చూసినాం. ఈరోజు న్యాయయాత్రలు కూడా వారు ఎన్ని ఒత్తిళ్ళు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళ సమయ రాష్ట్రాల్లో ఆటంకాలు సృష్టించినా పాదయాత్ర అవుతలేదు న్యాయయాత్ర. నేను అనుకుంటున్నా, నాకైతే ఒక విశ్వాసం ఉంది, భారతదేశ ప్రజలు కూడా ఒక మార్పును కోరుతారు, తప్పనిసరిగా ఇండియా కూటమి అధికారులకు వస్తుందని చెప్పినటువంటి భావన నాలో మెండిగా ఉంది. అది చూడబోతాం మనం. మీరు ఎట్లా ఎన్నికలు వస్తుంటే అట్లా మీరే మళ్ళీ డిబేట్లలో చెప్తారు, తప్పనిసరిగా మార్పు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ కాంగ్రెస్ పార్టీ సాధిస్తుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక పోటీలు ఉంటుంది. వారు అన్నట్టుగా తెలంగాణలో పోటీ బీజేపీ వర్సెస్ బీజేపీకి రావచ్చు, ఎందుకంటే జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఎన్నిక. ఎందుకు బీఆర్ఎస్ ఓటేయాలని చెప్పని మేమంటున్నాం, ఎందుకు బీఆర్ఎస్ ఓటుకేయాలని వాళ్ళంటారు. కాబట్టి ప్రజలు ఈ రెండు పార్టీలు ప్రత్యేకం చూసినప్పుడు తెలంగాణ మొత్తం అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని చెప్పిన భావనలో తిరగలేదు. శ్రీకాంత్ గారు యాక్చువల్గా ఈ పొత్తుకు సంబంధించి కొంత క్లారిటీ రాకపోవడంతోనే ఆల్రెడీ టీడీపీ జనసేనకు సంబంధించి కొందరు అభ్యర్థులు ఖరారు అయినప్పటికీ కూడా ఇంకా ప్రకటించలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీలు ఎదురవుతుంది అంటున్నారు. ఇంకా ఏదో ఒకటి తేల్చకపోతే ఇబ్బందులు ఎదురవుతున్నాయి నియోజకవర్గాల్లో అంటూ నాయకుల నుంచి కూడా ఒత్తిడి వస్తుంది పార్టీ హైకమాండ్ మీద చర్చ మరోవైపు నడుస్తోంది. అంటే టెంటేటివ్ గా ఎప్పుడు ఉండొచ్చు సార్, ఏం జరగచ్చు? మీరు చెప్పిన సిచ్యువేషన్ అయితే వాస్తవం అండి. ఎందుకంటే చాలా రకాలుగా ఫస్ట్ జనసేన టీడీపీ పొత్తు అన్నప్పుడే కొంతమంది తెలుగుదేశం పార్టీ సిట్టింగులకి వాళ్ళందరికీ టికెట్లు లేకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడటం, ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి తగిన రీతిలో 100% తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో గవర్నమెంట్ రాబోతుంది. కాబట్టి తగిన రీతిలో మీ అందరినీ గౌరవించుకునే బాధ్యత, పదవులు ఇచ్చే బాధ్యత, అది ఎమ్మెల్సీలు అయితేనేమి, కార్పొరేషన్లు అయితేనేమి ఇచ్చేటటువంటి ఇది చేస్తాము, మిమ్మల్ని గౌరవం తగ్గకుండా చూసుకుంటామని చెప్పి చాలా చోట్ల అన్ని వాటిని సమస్యపోయేటట్టు చేయటం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు బీజేపీతో పొత్తు అనేసరికి మళ్ళీ ఇంకా కొన్ని సీట్లలో ఇటువంటి పరిస్థితి వస్తుంది అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ
ఈ బీజేపీ అధిష్టానం బీజేపీ రాష్ట్ర బీజేపీ పార్టీ నుంచి ఈ సీట్లు అడుగుతున్నారు అన్నట్టు ఒక స్పెక్యులేషన్ నడుస్తుంటోటి అక్కడ అభ్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవటం, దానివల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ కాన్స్టెన్సీలో కానీ మళ్ళీ కన్ఫ్యూజన్ అవటం, క్యాడర్ లో కూడా కొన్ని చోట్ల కొంత కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవటం వల్ల ఇబ్బందికరంగానే ఉంది కొంచెం. అయితే డెఫినెట్ గా ఒక 4-5 రోజుల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారాన్ని చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి కార్యాచరణ కింద దాన్ని ప్రకటిస్తారు. 100% మేనిఫెస్టో కావచ్చు, సీట్ల విషయం కావచ్చు, ఏ సీట్లలో కలిసి వెళ్తున్నాం, ఎట్లా వెళ్తున్నాం అనే అంశం నాకు తెలిసినంత వరకు 20వ తారీఖు లోపల వాటన్నిటి మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. సతీష్ గారు 100% ఏది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏది ఆలోచించినా కూడా ఎండ్ ఆఫ్ ద డే స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఆలోచిస్తారు. ఈ రోజు 12.5 లక్షల కోట్ల అప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి బారి నుంచి ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడటానికి ఒక పాజిటివ్ మైండెడ్ అందరూ కలిసికట్టుగా వెళ్లాలనే ఒక ఉద్దేశంతో ఆలోచించారు. జనసేనతో పొత్తు తో ట్రావెల్ చేసినా, అలాగే రేపు బీజేపీ విషయంలో ఇది వచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రానికి అన్ని రకాలుగా మద్దతు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు జరుగుతున్నాయని తెలియజేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ విఠల్ గారు, థ్యాంక్ యూ ఆది శ్రీనివాస్ గారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఎవరితో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. బట్ ఏపీ విషయంలో ఇంకా ఏమీ తేల్చలేదు. ఖచ్చితంగా ఏపీలో పొత్తు ఉండబోతుంది, త్వరలోనే విస్పష్ట ప్రకటన ఉండబోతుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి రాబోతున్నారని అటు చంద్రబాబు నాయుడుకు అలాగే లోకేష్కి అత్యంత సన్నిహితంగా మెలిగే కుప్పం నియోజకవర్గానికి ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న శాసనమండలి సభ్యులు శ్రీకాంత్ గారు చెప్తున్నారు. పొత్తు ఖాయం, కొంత ప్రకటన లేటు కావచ్చు, దానికి సంబంధించి ఒక సర్దుబాట్లు అవగాహనకు సంబంధించి కూడా డిస్కషన్స్ ఈజ్ గోయింగ్ అని అంటూ చెప్తున్నారు. అయితే ఈ కిషన్ రెడ్డి వ్యాఖ్యలను మనం అప్పుడే గమనంలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. లోపాయకారకం కూడా పొత్తులు ఉండొచ్చు, అభ్యర్థుల ప్రకటన తర్వాత కూడా ఈక్వేషన్స్ మారొచ్చు అంటూ సీనియర్ పొలిటీషియన్ ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న ఆది శ్రీనివాస్ గారు అంటున్నారు. కానీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఒక మాట చెప్పారు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర పెద్దలతో చెప్పే వాళ్ళిద్దరు మాట్లాడతారు, జాతీయ స్థాయి నేతలు కాబట్టి ఖచ్చితంగా అదే ఫైనల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకుండా ఉంటేనే భారతీయ జనతా పార్టీ మెజార్టీ ఎంపీ స్థానాలకు గెలుచుకోవడానికి స్కోప్ ఉందని ఆ పార్టీ నేత విఠల్ గారు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.